ఎస్కేఆర్ 9 న్యూస్ నిరంతరం ప్రజల ముందు ఈరోజు దూరేపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడ సర్పంచ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సర్పంచ్ గారు, ఇక్కడ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి కదా, ఎలా జరిగింది ఏంటని చెప్పడం నేను ఉద్దేశం కాబట్టి చెప్పండి. ప్రతిసారి మంచిగా జరుగుతున్నాయి. ఇలా మళ్ళీ ఎప్పుడు దూరేపల్లి గ్రామంలో మళ్ళీ ముందు కొత్తగా నూతనగా ఎన్నికైన సర్పంచ్గా నేను మళ్ళీ సార్ నెక్స్ట్ టైం కూడా చాలా ఘనంగా జరగాలని అనుకుంటున్నాను. దూరేపల్లి గ్రామ పెద్దలకు ఇంకా అందరికీ మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను గ్రామ పెద్దలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉప సర్పంచ్ సార్. ముందుగా దూరేపల్లి గ్రామ ప్రజలందరికీ, మా గ్రామ ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు, వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా మా గ్రామం తరఫున మా గ్రామంలో నిర్వహించే పోచమ్మ తల్లి పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ తల్లి పండుగ అంటే ఈ బోనాలు అనేది ఒక పెద్దగా పండుగలాగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఉన్న ఏ గ్రామంలో ఉన్న మా ఆడపడుచులందరూ మా గ్రామానికి వచ్చి పోచమ్మ తల్లి మొక్కులు తీసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. మా పోచమ్మ తల్లి ఎంతో శక్తివంతమైనది. మా గ్రామం నుండి అమ్మవారు కోరిన కోరికలు ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతాయి. అందుకే మా గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా లేనంత విధంగా బ్రహ్మాండంగా ఈ పోచమ్మ తల్లి బోనాల పండుగ నిర్వహిస్తాము. ఇందులో యువకులు, పెద్దలు, ఆడపడుచులు, అక్క చెల్లెలు అందరూ కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా బోనాల పండుగను నిర్వహించి ఎంతో పెద్ద పండుగలాగా జరుపుకుంటారు. ఈ పండుగ రావడం మా ఊళ్ళో చాలా సంతోషకరమైన విషయం. ఏ పండుగ అయినా సరే మా గ్రామంలో అందరం కూడా ప్రతిసారి అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అద్భుతంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా యూత్ మాట్లాడతారు? నా దూరేపల్లి అన్న తమ్ముళ్ళు, నా గ్రామ పెద్దలకు, ఈ పోచమ్మ తల్లి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ దూరేపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముళ్ళగా అందరూ ఇంత విజయవంతం చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దూరేపల్లి గ్రామ ప్రజలందరికీ ఇంకా ఇంతకంటే మెరుగుగా, ఇంతకంటే విజయవంతంగా ఈ పోచమ్మ తల్లి ఇది ఏదైతే వేడుక ఉందో నెక్స్ట్ టైము దీనికంటే 100 రెట్లు ఎక్కువ బెస్ట్గా వచ్చే విధంగా మళ్ళీ ఇంకా ప్రయత్నం చేసి ఇంతకంటే ఇంకా మంచిగా చేస్తాము. ఇంకా దీనికంటే ఇంకా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ దూరేపల్లిని ఇంకా మా అన్నదమ్ములు అందరం కలిసి ఈ దూరేపల్లిని ఇంకొక 100 రెట్లు ఇంకా పైకి తీసుకువెళ్ళే విధంగా మేము దూరేపల్లి ప్రజలందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ. దూరేపల్లి వలన అందరికి దేవుని దయ వలన, పోచమ్మ గుడి వల్ల అందరూ దేవుని దయ వలన శుభకార్యాలు ఎప్పుడైనా ఘనకార్యంగా జరుగుతుంది. ఎప్పుడైనా ఇది సంతోషంగా జరుగుతుంది. కులాపాతం భేదం లేకుండా అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. ఇది దేవుని దయ వలన, మన పోచమ్మ గుడి వలన 100% ఇది మంచిగా జరుగుతుంది. మాకు కూడా ఇక్కడ ఒక ప్లేస్ జరిపోయినందుకు కూడా ఇంకా కొంచెం ప్లేస్ జరపడానికి రెడీ అయినాము. అది కూడా అతి తొందరలో చేస్తున్నాం. ఇప్పుడు దీని గురించి ఏమి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇంత కొంచెం కూడా వెడల్పు చేయవలసిన అవసరం ఉంది. మంచిగా చేయగలుగుతున్నాం. ఇది ఇంకా పోతరాంగా ఇంకా పెరుగుతుంది కాబట్టి 100%గా ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా చేయవాలని కోరుతున్నాం. అందరు పెద్ద దయ వలన. ఈ మా గ్రామంలో పోచమ్మ తల్లి గుడిని తన సొంత నిధులతో నిర్మించినటువంటి నరేందర్ రెడ్డి సార్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామంలో జరిగే ప్రతి పండుగకు మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి నరేందర్ రెడ్డి సార్కి ప్రత్యేక మా గ్రామం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దూరేపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి గుడి పండుగ అందరం మంచిగా జరుపుకుంటాం. ఆ కులం భేదం అనకుండా అందరం మంచిగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. ఏమి చవడాలు ఇవ్వడాలు లేకుండా మంచిగా చేసుకుంటాం. మా నివర్సగా
దూరేపల్లి గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, నా కుటుంబ సభ్యులాగా అందరూ ప్రతి కులం భేదం లేకుండా అందరూ మంచిగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి మళ్ళీ నెక్స్ట్ కూడా పోచమ్మ తల్లి బోనాలకు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. నేను ముందు ఎల్లకాలం 5 సంవత్సరాల వరకు నేను తోడుగా ఉంటాను. అందరూ నా కుటుంబం లాగా భావిస్తున్నాను. అక్క, చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ గ్రామ పెద్దలు అందరూ ఎవరు తప్పు పట్టకుండా చూసుకుంటున్నాను. అందరూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఘనంగా జరుగుతున్నాయి బోనాలు. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి సందర్భం అన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. గ్రామ చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ తెలియజేయడం రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా అన్ని కులమతాలకు అతీతంగా ఈ పోషమ్మ పండుగ అతి భారీగా అందరూ ఎటువంటి కలుషితం లేకుండా అందరూ కూడా మంచిగా ప్రతి సంవత్సరము ఆ కులం ఈ కులం అనకుండా అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఒకటే రోజుగా అమ్మవారి బోనాలు వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదము ప్రతి గడపకు ఆయురారోగ్యాలు కూడా కల్పిస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని నేను పేరున అమ్మవారికి ఈ ఊరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ నెంబర్లకు, వార్డు నెంబర్లకు కూడా అందరికీ గ్రామ పెద్దలకు కూడా అందరూ కూడా ఆయురారోగ్యములు కలుస్తూ అందరికీ మంచి పంటలు కూడా మంచి చేయికు అమ్మవారి ఆశీర్వాదం ఉంటే గ్రామం లోపల ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆయురారోగ్యాలు హాని కలగకుండా కూడా మా తల్లివారి ఆజ్ఞ ఉంటే అందరూ కూడా మంచి జరుపుకోవాలని అందరి పేరు కన్నా కోరుతున్నాం.